దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమం ముగించేసరికి కృష్ణ భగవానుణ్ణి ఊయలయందు పరుండబెట్టి ఆ గోపకాంతలందరూ జోలపాడుతూ ఆయన్ని నిద్రపుచ్చినటువంటి సంఘటన దగ్గర పూర్తి చేసి ఉన్నాను. తదనంతరం మళ్ళీ ఒక్కసారి ఇటువైపుకి రండి, ఎందుకంటే కథాభాగం కొంతవరకు రెండుగా నడుస్తూ ఉంటుంది. కొంతసేపు మధురలో, కొంతసేపు నందవ్రజంలో. అందుకని ఇటు మధురకి రండి ఒక్కసారి. ఆ మధురలో నిన్నటి రోజున మీకు ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ కంసుడు దేవకీ వసుదేవుల వద్దకు వెళ్ళి, నేను ఈ మారణకాండయందు నా భాగము ఎంత మాత్రమూ లేదని వేదాంతాన్ని అడ్డు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ అడ్డు పెట్టుకోవడంలో కొన్ని గమ్మత్తైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఎవరి మరణమునకు ఎవరు కర్తలు, ఎవరు చేసినటువంటి కర్మను అనుసరించి పాపపుణ్యములను అనుసరించి మరణిస్తూ ఉంటారు, లేదా వారికి శుభాశుభములు కలుగుతుంటాయి. కానీ నేను నిమిత్తం కావడం నా దురదృష్టం, నువ్వు అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాను అని చెప్పి ఆ వేదాంతాన్ని అడ్డుపెట్టి ఆ దేవకీ వసుదేవులకి నమస్కరించి వారిని చెరసాల నుంచి విడుదల చేశాడు. ఇది లోకంలో ఉండేటటువంటి ఒక గమ్మత్తైన పోకడ. మీరు గమనించండి, తనకి వేదాంతం పనికిరాదు. తను ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి వేదాంతాన్ని వాడుకోడు. తను ఒక సుఖం వచ్చినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహం అని అంగీకరించడానికి వేదాంతాన్ని ఒప్పుకోడు. తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వేదాంతాన్ని ఒప్పుకోడు. వేదాంతాన్ని దేనికి వాడతాడంటే తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి వేదాంతాన్ని వాడుతుంటారు. ఇది మీకు చాలా చోట్ల కనపడుతుంటుంది ప్రపంచంలో. దీన్నే మీరు రాక్షస బుద్ధి అని పిలవలసి ఉంటుంది. అది ఎందుకు వాడతారు అలాగంటే, ఆంతరమైనటువంటి అభివృద్ధి కోసమని ఆ వేదాంతాన్ని లోపల నిలబెట్టుకోరు. అంటే వారికి తెలియదా అంటే ఏదో కొంత తెలిసి ఉంటుంది వేదాంతం, దానికి సంబంధించినటువంటి ఏ కర్మ సిద్ధాంతం ఏదో ఒకటి తెలుసుకుని ఉంటాడు. ఇవన్నీ నా చేతిలో ఉన్నాయండి, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అంటాడు. ఈ మాట అశరీరవాణి పలికినప్పుడు అన్నాడు అనుకోండి, మన చేతిలో ఏముంది బావా, ఒకవేళ నిజంగా అష్టమ గర్భానికి నేను మరణించడం ఖాయమైతే అలాగే, కానీ నా చేతిలో ఉందా జనన మరణములు అని అనుంటే కంసుడికి పరీక్షిత్తుకి తేడా లేకపోను. అప్పుడు అనడు ఈ మాట. ఎప్పుడంటాడు అంటే తన పిల్లలందరినీ చంపేశాక ఇప్పుడు వేదాంతం చెప్తాడు. అంటే ఈ ధోరణి ఎలా ఉంటుందంటే, అవతలవాడు వీరి మాటలు నమ్మి, ఓహో నిజమే కదా, పాపం వీడి తప్పే ఉందని, చాలా మంచివాడని అవతలవాడు అనుకుంటున్నాడని తాను అనుకుంటాడు తప్ప, వీడు దుర్మార్గుడని అవతలవాడు కనిపెట్టేశాడు. వీడికి వేదాంతం ఎందుకు పనికొస్తుందంటే ఇలాంటి వాటికే పనికొస్తుంది. అంటే ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి, కొంతమందికి వేదాంతం ఎందుకు పనికొస్తుందంటే హాస్యానికి పనికొస్తుంది. అది నవ్వులాడుకోవడానికి, లేకపోతే ఇతరమైనటువంటి ఇట్స్ ఏ స్టాక్ ఫర్ జోక్ వేసుకోవడానికి అది ఒక సబ్జెక్ట్ వేదాంతం. కానీ అది జీవితంలో ఎప్పుడైనా ప్రమాదాన్ని తీసుకొచ్చిన నాడు అప్పుడు అనిపిస్తుంది, మనం అయ్యయ్యో వేదాంతం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాం, దాన్ని మనం సరిగ్గా వాడుకుని ఉండుంటే మన జీవితం వేరొక స్థితిలో ఉండేది అని అనిపిస్తుంది. కాబట్టి కంసుడి ప్రవర్తన చూస్తే మనకి లోకంలో ఉండేటటువంటి చాలామంది యొక్క నడువడి మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు చెప్పినటువంటి కంసుడి యందు మార్పు వచ్చింది అని మీరు అనుకుంటే, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు చెప్పారు? అంతకుముందు ఒకసారి చెప్పింది శరీరవాణి, నమ్మలేదంటే నేను తప్పుకోగలను అని అనుకున్నాడు. ఇప్పుడు శరీరవాణి చెప్పింది. అమ్మవారు కంటికి కనపడుతూనే చెప్పిందిగా, నా సరసంజనించి నిన్ను చంపెడి వీరుడొక్క దశ సంస్కృతి పొందెడు వాడు దుర్మతి అని చెప్పింది. నాతో కలిసి పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అంది. ఎక్కడ పెరుగుతున్నాడో ఆవిడ చెప్పలేదు, అదో గమ్మత్తు. చెప్పకుండా ఇంకొక చోట పెరుగుతున్నాడు రా, నువ్వు చనిపోవడం ఖాయం అని చెప్పింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు నమ్మాలి కదా, తనకి చావు ఖాయము. తను ఎన్ని ప్రయత్నాలు చేశాడు అష్టమ గర్భాన్ని తాను సంహరించగలనని, ఇన్ని ప్రయత్నాలు చేసినా అష్టమ గర్భం జారిపోయి ఇంకొక చోట ఎక్కడో పెరుగుతోంది. అంటే తన మృత్యువును ఏ ప్రయత్నము చేత తాను అధిగమించలేకపోతున్నాడు,
ఈ సత్యాన్ని కంసుడు అంగీకరించి ఉండి ఉంటే కంసుడి జీవితం వేరొక రకంగా మారి ఉండేది. మీరు కంసుడిని భాగవతంలో అనుకుని కథ విన్నారనుకోండి, అది తప్పని నేనేమన్నో, పురాణాంతర్గతంగా కథ యథార్థమే. కానీ దాన్ని మీరు మనుష్య జీవితంలోకి తెచ్చుకోలేకపోయారనుకోండి, దానివల్ల వచ్చే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. అసలు మనిషికి పాపచింతన అనేటటువంటిది, నేను పాపము వలన చాలా ప్రమాదాన్ని పొందుతానన్న భయము లోపల బాగా నాటుకోవడానికి ముందు ఒప్పుకోవలసినది ఇది. అంటే ఈ శరీరము వెళ్ళిపోతుంది అన్న సత్యాన్ని అంగీకరించాడు అనుకోండి. చాలామంది అమంగళం అనుకుంటారు, కానీ దాన్ని మించిన మంగళం ఇంకొకటి లేదండి. అసలు ఇది కానీ అంగీకరించగలిగాడు అనుకోండి, ఇదే అబద్ధం ఏం చెప్పట్లేదు. తెల్లవారు లేస్తే ఎన్నో వెళ్ళిపోతున్నారు, ఎందరో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక పరమసత్యాన్నే మాట్లాడుతున్నాం. వెళ్ళిపోవడం ఖాయం. ఏ శరీరము కూడా ఈ ప్రపంచములో శాశ్వతముగా ఉండిపోయిన శరీరము లేదు. కాబట్టి ఈ శరీరము కూడా వెళ్ళి తీరుతుంది అన్నారు అనుకోండి, అంటే ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమనుభవించినా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించండి, ఏవి పట్టరండి, అవన్నీ ఎంతకాలం అనుభవిస్తారు? ఇది ఉన్నంతసేపే. కానీ ఇది పడిపోయాక కూడా వచ్చేవి కొన్ని ఉన్నాయి, రెండే, పాపం పుణ్యం. ఇప్పుడు ఇది పడిపోయినా మనతో వచ్చేవా రెండూ కూడా ఉన్నాయి అని నమ్మగలిగితే పాపం ఎందుకు చేస్తాడు? అసలు లోకం ఎందుకు పాడవుతుందంటే, పురాణం వినడం అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఋషులు చెప్పిన మాటలు ఎప్పుడైతే వినడం పోయిందో, ఆనాడు లోకం పాడైపోతుంది. కారణం ఏమిటంటే, నది ఉండడం తప్పు కాదు, కానీ నదికి పల్లపు ప్రాంతంలో గట్టు చాలా గట్టిగా కట్టబడి ఉండాలి. పల్లపు ప్రాంతంలో గట్టు కట్టలేదనుకోండి నదికి, అది నది యొక్క దోషం కాదు, ఆ నది పొంగి పొరలుతుంది వర్షాకాలంలో. అప్పుడు దాని స్వభావం ఊళ్ళని ముంచెత్తుతుంది. యువకులుగా ఉండగా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు బలం శరీరంలో ఉంటుంది, బుద్ధి యందు అపారమైనటువంటి చురుకుతనం ఉంటుంది. ఈ రెండిటికి మీరు కట్ట వెయ్యలేదనుకోండి, ప్రవహించవలసిన మార్గాన్ని నిర్దేశనం చెయ్యలేదనుకోండి, వాడు విచ్చల విడి అయి తిరుగుతాడు. చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి వైపుకు వెళ్ళిపోతాడు. ఇది ఏమైపోతుందంటే, ఈ ధోరణి అలవాటు పడిపోతుంది మనస్సుకి. అలవాటు పడిపోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా చాలా ప్రమాదకరంగా పరిణమించేస్తాడు మనిషి. ఆ ఆశ చచ్చిపోదు, ఇంకా చింత పోదు. దీనికి మీకు నేను ఈ మధ్యకాలంలో నిజంగా మహాత్ముడు ఎలా వేశాడో నాకు తెలియదు, కానీ నేను ఒక చోట ఒక జోక్ చూశాను. ఆయన చాలా నాకు అనిపించింది, ఈయన ఎవరో చాలా విషయాన్ని అవగాహన చేసుకుని వేశాడు అనిపించింది. ఒక కొడుకు ఒక తీర్థయాత్రకి వెళ్ళి తల్లి తండ్రి వెనకాతల భోజనానికి వస్తుంటే ఆ కొడుకు గబగబా హోటల్లోకి ముందెళ్ళి, ఒక 3 టికెట్, భోజనానికి టికెట్ ఎంత? 50 రూపాయలండి అంటాడు. ఒక 200 రూపాయల కాగితం, 200 రూపాయల కాగితాలు ఇచ్చి 3 టికెట్లు ఇవ్వండి అంటాడు. అంటే అతను 3 టికెట్లు ఇస్తాడు. అతను అంటాడు, 50 రూపాయలు మీరు ఉంచుకుని మా నాన్నగారు భోజనానికి వస్తున్నారు, వారి చేతిలో పెట్టి భోజనం చేయమని చెప్పండి అంటాడు. అంటే ఎందుకు? అలా ఏం చెప్పక్కర్లేదు, ఆ 50 రూపాయలు మీరు తీసేసుకోండి, 50 రూపాయలే టికెట్, మీ ముగ్గురికి కొన్నారు కదా, మీ నాన్నగారి చేతిలో పెట్టి భోజనం చేయమని అడగడం ఎందుకు? అంటే మా నాన్నగారికి ఏదో ఒకటి చేతిలో పెట్టకపోతే భోజనం కూడా చేసే అలవాటు లేదు, అలా అలవాటు పడ్డాడు జీవితంలో అని చెప్పాడు కొడుకు. అంటే మీరు ఆలోచించండి, అతని జీవితం, అతని ఉద్యోగం ఎలా గడిచిందో. కాబట్టి అన్నం కూడా ఉత్తిని పెడితే తినడవు, అవతల వాడు ఏదైనా చేతిలో పెట్టి తినమంటే తింటాడు. ఆ స్థితికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఉన్నట్ట ఊడిపోయినట్ట. సంస్కృతి యందు మరణించాడు, శరీరము చేత జీవించి ఉన్నాడు. ఇది కంసబుద్ధి. మీకు కంసుడు ఎక్కడో కనపడ్డండి, సిటీ బస్సులో, ఆర్టీసీ బస్సులో, రైల్వే స్టేషన్లో, ట్రైన్లో, ఆఫీసులో, ప్రతి చోట కనపడుతూనే ఉంటాడు. అలా కనపడే వాళ్ళందరూ కంసులే. ఆ మన ప్రవృత్తిని మార్చుకోనంత కాలం వాడు కృష్ణుడు కాలేడు, కంసుడుగానే ఉండిపోతాడు. కాబట్టి అక్కడెక్కడో కంసుడు అలా చేశాడని ఆయన్ని మనం ఏం నిందించక్కర్లేదు. మనలో ఉన్నటువంటి కంసుడిని మనం పరిమార్చవలసి ఉంటుంది. కాబట్టి అక్కడ చెల్లెల్ని బావగారిని విడిచిపెట్టి మారిపోయాడు అనుకోండి, అసలు భాగవతం ఇంకొక రకంగా ఉండాలి. కానీ ఈయన వెంటనే ఏం చేశాడంటే, రాత్రి నిద్రపోయాడు, ప్రొద్దున్నే మంత్రుల్ని పిలిచాడు. సహవాసం అనేటటువంటిది జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది.
ఎందుచేతనంటే మీరు ఎటువంటి వ్యక్తులతో కలిసి ఉంటారో మీ జీవితం కూడా అటువంటి బాటలోనే నడుస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మనిషి తనంత తానుగా తెచ్చుకోవలసిన ఆస్తి ఏమిటో తెలుసా అండి? మిగిలినవి పక్కన పెట్టండి. ఆ ద్రవ్యం ఏముందండి, ఇక్కడ రాసి ఉంటే వెంటబడి వస్తుంది, దాని గురించి పెద్ద బాధ ఏం లేదు. మీ ప్రయత్నంతో మీరు చేసుకోవలసింది ఏమిటో తెలుసా? ఎవరో ఒక మహాపురుషుడితో భగవత్ సంబంధము కలిగినటువంటి వాడితో పరిచయం ఉండాలి. మీరు వారి ఇంటికి వెడితే వారు ఆదరణతో పేరు పెట్టి రండి అని పిలిచి కాసేపు మీతో గడపగలిగినంత చనువు మీరు సంపాదించుకోగలగాలి. వారు మీ ఇంటికి రావాలి, వచ్చి కాసేపు మీతో మాట్లాడాలి. అదొక్కటి సాధిస్తే మిగిలింది వారే చేసేస్తారు. ఎందుకో తెలుసా అండి? సహవాసం చాలా గొప్పది. యువతల ఎద్దు ఎటువంటిదైనా యువతల ఎద్దు సక్రమంగా లాగితే తప్పదు, ఈ ఎద్దు కూడా నడుస్తుంది. ఆయనతో కలిసి తిరగ్గా 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 ఆ మనిషి యొక్క ప్రభావం యువతల వాళ్ళ మీద పడిపోయి చాలా తేలిగ్గా మారతాడు. ఎన్ని గ్రంథాలు చదివితే వచ్చే మార్పు కన్నా, తనంత తాను కష్టపడితే వచ్చే మార్పు కన్నా, ఒక సత్పురుషుడితోటి కలిసి తిరిగినటువంటి సహవాసం చాలా తొందరగా మార్చేస్తుంది మనిషిని. పూతన, తృణావర్తుడు, లేకపోతే ధేనుకాసురుడు, గార్ధపాసురుడు, ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తాడు. రాజా రాక్షస రూపేణ వ్యాఘ్ర రూపేణ మంత్రిణ సేవకా శ్వానరూపేణ యథా రాజా తథా ప్రజ. రాజు దుర్మార్గుడై దౌర్భాగ్యుడై చెయ్యరాని పనులన్నీ రాజే చేస్తున్నాడు అనుకోండి, ప్రజలకు భయం ఎందుకు ఉంటుంది? ఎవ్వడు భయపడ్డాడు. రాజా రాక్షస రూపేణ, రాజు రాక్షసుడిగా ఉన్నాడు. వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, రాజు యందు రాక్షసత్వం ఉన్నప్పుడు పక్కన సత్పురుషులు చేరరు. కాబట్టి ఎవరు చేరారు? వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, పెద్ద పులులు లాంటి మంత్రులు చేరారు. సేవకా శ్వాన రూపేణ, తోడేళ్ల లాంటి సేవకులు చేరారు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి యథారాజా తథా ప్రజ, అలాంటి ప్రజలు తయారయ్యారు. ఇప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అది మధురై కూర్చుంది. అంటే మధురముగా తిప్పుతూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని మాత్రమే అది కోరుతుంది. కాబట్టి అటువంటి సభ నుంచి ఎటువంటి తీర్మానాలు వస్తాయి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. అక్కడ మాట్లాడుకునే వాళ్ళందరూ అటువంటి వాళ్లే చేరుతారు, అటువంటి వాళ్లే మాట్లాడతారు. కాబట్టి అటువంటి సభల్లో ఉండే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయని పోతన గారు, వ్యాసుల వారు అప్పుడే దర్శనం చేసి ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. నిజంగాను ఈ విషయాన్ని కంసుడు అందరినీ కూర్చోపెట్టి చెప్పాడు. ఎరా మీ అందరూ చూశారు, నిన్నను నేను ఆ బిడ్డని చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారి పైకి వెళ్ళిపోయి నువ్వు తొందరలో మరణించబోతున్నావు, నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉంది. అసలు చిత్రం ఏమిటంటే అనవసరమైన దాని గురించే భయం. చాలామంది అంటారు, ఒక మాట అంటుంటారు, అదేంటి ఏమిటో చచ్చిపోయాక ఏమిటోనండి, అరే పొద్దున్న ఎలా ఉంటుందో అని భయం అంటారు. నేను ఎక్సలెంట్ స్టేట్మెంట్ ఒకటి తత్వవిధానంద సరస్వతి మహారాజ్ దగ్గర విన్నాను. అంటే ఆయన కోడిఫై చేయడంలో, వాక్య నిర్మాణంగా మార్చడంలో, వెన్ యూ మీట్ విత్ డెత్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇమీడియట్లీ ఓవర్. మరణమును వ్యక్తి పొందగానే అయిపోయిందంతే వాడి బాధ్యత. ఎందుకంటే ఇంకా శరీరాన్ని తీయడం కూడా ఎవరూ తీయక్కలేదు. ఎవరూ తీయకపోతే కుక్కిడుచుకుపోయినా దానికి ఏం బాగుండదు. ఎవరిది పూచి ఆ శవాన్ని తీయడం? తన పూచి కానే కాదు, ఇంకా తాను చేసేది ఏదీ లేదు, అన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. తన శరీరం కూడా తాను తీయక్కర్లేదు. ఇలా పడుకున్నావేమిట్రా, ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేకుండా అని అడిగేవాడు ఉండొచ్చు పడుకున్నప్పుడు. చచ్చిపోయిన తర్వాత అదేంట్రా ఆ శవం అలా ఉండొచ్చా అండి, అలా చచ్చిపోయాడు ఏంటండి ఆయన, ఎవడు అడగడం. ఆ చావు ఆయన చేసుకున్న పాప ఫలితము అలా వచ్చిందంటారు అంతే. కాబట్టి ఇప్పుడు ఆ శవానికి సంబంధించినటువంటి ఉత్తర క్రియలన్నీ ఎవరివి? ఇంకోళ్ళవి. దాని గురించి అసలు నీకు వర్రీ ఎందుకు? అసలు అనవసరపు విషయం అది నీ సబ్జెక్టు కానే కాదు. దాని గురించి వర్రీ అవుతూ ఉండడం ఎంత అనవసరపు వర్రీ చూడండి అది. కాబట్టి ఇప్పుడు ఆయనకి భయం అంతా ఎక్కడంటే మరణం రాకూడదని. ఎంత భయపడినా వచ్చి తీరుతుంది కదా. కాబట్టి మీరు దాన్ని అంగీకరించగలిగారనుకోండి, సంతోషం. ఒక సత్యాన్ని అంగీకరించగలిగితే, సర్వీసులో జాయిన్ అవగానే ఒక విషయం తెలుసు, నాకు 60 ఏళ్ళు వస్తే నేను రిటైర్ అయిపోతాను.
నేను ఏసీ 2 టైర్ రిజర్వేషన్ చేయించుకున్నా, నేను కాకినాడలో ఎక్కాక నాకు తెలుసు నేను తిరుపతి వస్తే దిగిపోతాను ట్రైన్లోంచి అని. నేను మా తమ్ముడింటికి వెళ్ళి 4 రోజులు ఉంటే నన్ను వాడు ఎంత పువ్వుల్లో పెట్టి చూసినా మా అన్నయ్య వచ్చాడని పొంగిపోయి, నేను కూడా మర్చిపోయినటువంటి నాకు ఏవిష్టమో వాడు పట్టుకొచ్చి మా మరదలతో వండించి పెడుతుంటే నేను మనుగుడు పల్లుళ్ళ మా తమ్ముడింట్లోకి వచ్చిన హాయిగా తిన్నప్పుడు కూడా నాకు తెలుసు 4 రోజుల తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచే. ఇవన్నీ అంగీకరిస్తావు, పరమసత్యాన్ని అంగీకరించావు, అక్కడ అజ్ఞానం వస్తుంది కదా. కాబట్టి వాడు అంగీకరించకపోవడంలో ఉంది అజ్ఞానం అంతా. అది కంసుడి ఎందే అంటే పొరపాటు. 10 మాటలు నేను ఆ విషయాన్ని సభ యందు పెట్టాను. కాబట్టి ఈ సేవకులందరూ ఏమంటున్నారు, అజ్ఞానులైన వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఇదిగో ఇదే మాట్లాడతారు. సంస్కారం వైపుకి నడపరు. ఋషులు మాత్రమే సంస్కారం వైపుకి నడుపుతారు, గురువు ఒక్కడే సంస్కారం వైపుకి నడుపుతాడు. కాబట్టి వాళ్ళన్నారు, ఇట్లయిన దడయ నీటికి పట్టణముల మందలందు పల్లెల నెల్లన్ పుట్టిడి పెరిగడి శిశువుల పట్టి వధించదము మమ్ము పంపు మధీష. ఓష్, ఈ మాత్రానికి భయపడిపోతారేంటండి రాజుగారు, భలేవారే. మీ ధాటికి బ్రహ్మ దగ్గరో విష్ణు దగ్గరో పరమశివుడి దగ్గరో దేవతలందరూ దాక్కున్నారు వెళ్ళి. మీ శక్తి అంటే మామూలుదా? ఏది, మీరు ఒక్క ఉత్తరం ఇవ్వండి మాకు, మేము ఏం చేస్తామో తెలుసా? పట్టణాలు, పల్లెలు, జనపదాలు, మందలు ఇవన్నీ తిరిగేసి కొత్తగా పుట్టిన పిల్లల్ని పళ్ళొస్తున్న పిల్లల వరకు చంపేస్తాం. ఇంకెక్కడ పెరుగుతున్నాడు అంటే, ఇప్పుడు ఈ భయం ఇంతకు ముందు ఎక్కడి వరకు వెళ్ళింది? మొట్టమొదటి భయం 8వ కొడుకుని చంపుతాను చాలు. ఆ తర్వాత ఎక్కడి వరకు వెళ్ళింది? ఎందుకైనా మంచిది 1వ వాడి నుంచి చంపేస్తాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళో వాళ్ళందరినీ చంపేస్తాను. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇవన్నీ ఎందుకు? తనొక్కడు బతికిపోవడానికి. బ్రతికాడా కంసుడు ఇన్ని చేస్తే. కాబట్టి ఒత్తికొనుచురాని జనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియములను ఉత్పత్తి సమయముల చెరుపక మెత్తన కారాదు రాదు మీద జయించు. ఇదే వేదాంతం చెప్పడం అంటే. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. రాక్షసులు చెప్పిన వేదాంతం నిజంగా ఎవ్వరూ చెప్పలేరు, అంత బాగా చెప్తారు వాళ్ళు వేదాంతం. కానీ వచ్చిన దోషం వల్ల ఎక్కడంటే, ఎప్పుడెప్పుడు వాళ్ళకి ప్రయోజనం కలగాలో అప్పుడప్పుడు చెప్తారు ఆ వేదాంతం, వాళ్ళ ఆచరణలో పెట్టదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి? రాజా 3 ఉపేక్షించకూడదు. ఏమిటో తెలుసా? రోగం మొదలైంది శరీరంలో అని తెలియగానే బాగా ఎదగని చూద్దాం అనకూడదు. రోగం పుట్టగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆప్ చేసేయాలి, ఇంకా పెరగకుండా చేయాలి. రెండోది దేన్నో తెలుసా? శత్రువుని. పెరగని చూద్దాం అనకూడదు, శత్రువు అని తెలిస్తే చంపేయాలి. మూడోది ఎవరో తెలుసా? ఇంద్రియాలని. ఇంద్రియాల యొక్క సుఖాలకి శరీరాన్ని అలవాటు పడనివ్వకూడదు. ఇంద్రియాల సుఖాలని అడుగుతుంటేనే ఇంద్రియాలని నిగ్రహించాలి. వాడు నిజంగా ఈ విషయం వాడికి వంట పట్టింది అనుకోండి, ఇంద్రియాల గురించి, పిల్లల్ని ఎందుకు చంపుతాడండి వాడు? చెప్పడానికే పనికొచ్చే వేదాంతం ఇది రాక్షసులకి. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, అందుకే ఒక మాట అంటారు పెద్దలు, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నాలాగా అనుష్ఠానంలోకి తెచ్చుకోవలసి వచ్చింది అనుకోండి, తాను చెప్పిన విషయాన్ని తను ఆచరణలో పెట్టడానికి ధైర్యం కావాలి మనిషికి, దానికి దీక్ష ఉండాలి. అది ఉన్నవాడు తప్ప ఆచరణలో పెట్టలేడు. ఎవడు పెడుతున్నాడో వాడు ధన్యుడు. ధన్యత్వం పొందేది ఆచరణ చేత, నోటి మాట చేత కాదు. కాబట్టి మనం ఈ 3 ఉపేక్షించకూడదు. కాబట్టి రోగం లాంటిది, ఇంద్రియ లౌల్యము లాంటిది, కాబట్టి శత్రువులు, కాబట్టి పిల్లలందరినీ చంపేస్తాం. మాకు ఆనతి. ప్రధానమైన శత్రువు నువ్వు గతంలో కాలనేమిగా ఉండగా శ్రీ మహావిష్ణువు సంహరించాడు నిన్ను. రాజా, నీకు ఒక గొప్ప రహస్యం చెప్పేస్తాను ఇవాళ. ఇప్పటికీ కూడా నిన్ను పిల్లడి రూపంలో వచ్చి ఎవరు చంపుతారో తెలుసా? విష్ణువే చంపుతాడు. విష్ణువు యొక్క మూలాన్ని తీసేసాం అనుకో, విష్ణువుకి శరీరం ఉంటుంది కదా. చంపేయడం అంటే ఏంటంటే శరీరాన్ని చంపేయడం, ఆత్మను ఎవడు చంపలేడు. కాబట్టి శరీరాన్ని చంపేయాలి. శరీరం ఏమిటి? శ్రీ మహావిష్ణువుకి. ఆయన అంతటా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏది శరీరం? ఎన్ని చెప్పుతారు మీరు అంటే, వాళ్ళు అన్నారు, వాళ్ళకి తెలివితేటలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో అక్కడ తీసేయాలి. ఎక్కడెక్కడ తీసేద్దామంటే, అమరశ్రేణికి నెల్ల చక్రిమ కరుండా చక్రి ఏ ధర్మమందమరన్ గోవులు భూమిదేవులు దితి క్షామ్నాయ కారుణ్య సత్యములున్
యాగ తపో దమంబులును శ్రద్ధా శాంతులున్ విష్ణుదేహము అన్నింటిని సంహరించిన అతడు అంతంబును పొందెడి. ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుణ్ణి నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులున్నాయో, ఎక్కడ దూడలున్నాయో, ఎక్కడెక్కడ హోమాలు జరుగుతున్నాయో వీటన్నింటినీ నాశనం చేసేస్తే విష్ణు అన్నవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఇంకా మనకు అసలు శత్రువేడి. అందుకని ఇవన్నీ కూడా నాశనం చేసేస్తాం ప్రభో, మాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు పిల్లలను చంపడం కూడా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ పాపానికి అసలు అంతు లేదు. ఎంత స్థితికి వెళ్ళిపోతున్నాడో చూడండి. రాక్షసత్వం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పుట్టుక యందు లేదు. కంసుడు పుట్టుక చేత ఇంత రాక్షసుడు కాడు. రాక్షసత్వము దేని నుంచి వస్తోంది? అంగీకరించవలసిన సత్యమును అంగీకరించకపోవడంలో రాక్షసత్వం వస్తుంది మనిషికి. సత్యమును అంగీకరించాడు అనుకోండి, దైవత్వం వస్తుంది. ఇప్పుడు నా వల్ల ఒక పొరపాటు జరిగింది అనుకోండి, ఉత్తర క్షణం నేను అమ్మా నన్ను క్షమించండి అమ్మా నాది పొరపాటు అయింది అని నన్ను అనుకోండి, దేర్ ఎండ్స్. అవతల వాళ్ళు ఒకవేళ నేను క్షమార్పణ చెప్పినా నన్ను నిందించారనుకోండి, నింద చేసినా నిజమే నా వల్ల పొరపాటు జరిగింది కదా, నేను క్షమార్పణ చెప్పిన వారికి ఎంత బాధ కలిగిందో నన్ను అంటున్నారు కాబట్టి ఇది నాకు ఆశీర్వచనం అగుగాక అని నేను తల ఉంచుకున్నాను అనుకోండి, ఒక 10 నిమిషాలు నా యందు దైవత్వం ఉంటుంది. నేను చేసిన తప్పుని ఎలా సమర్థించుకుందామని ప్రయత్నం మొదలెట్టాను అనుకోండి, మొదలెట్టి జ్ఞానకలునిలోని శారదయోలే ఇంకొక 10 తప్పుల్ని దాని మీద చేశాననుకోండి, నాలోంచి రాక్షసత్వం పెరగడం మొదలవుతుంది. అక్కడ జరిగినటువంటి విశేషం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కంసుడు అంటే విష్ణువుని సంహరిస్తున్నానని అడ్డు పెట్టుకుని తపస్సు చేసే వాళ్ళతో మొదలుపెట్టి పసిపిల్లలు, అగ్ని, సత్యము, ధర్మము, ద్యుతి, దమము, శాంతి వీటన్నిటినీ నాశనం చేయడానికి ఒడిగట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి స్థానాలు ఏమున్నాయో అలాంటి వాటిని వెతికి వెతికి చంపేస్తున్నారు. ప్రతి ఊరు రావడం, ప్రతి ఊరు వచ్చి ఈ ఊళ్ళో ఇతపూర్వము యజ్ఞం చేసిన వాళ్ళు ఎవరు పేర్లు చెప్పండి అని రాసుకోవడం. యజ్ఞాలు చేసిన వాళ్ళు ఎవరు, యజ్ఞానికి సహకారం చేసిన వాళ్ళు, దానికి కాంట్రిబ్యూషన్లు ఇచ్చిన వాళ్ళు, రిసీట్ పుస్తకాల కౌంటర్ ఫైల్స్ తీసి వాళ్ళని చంపేయడం. ఇంతకుముందు ఈశ్వరుణ్ణి ద్వేషించిన వాడెవడు, ప్రసాదం పెడితేనే తిన్నవాడెవడు, తిననన్నవాడెవడు, ఏ ఈశ్వరుడి అనుగ్రహంతో పుట్టాడో, ఏ ఈశ్వరుడి అనుగ్రహంతో పెరిగాడో ఆ ఈశ్వరుణ్ణి తిడుతున్నవాడెవడో వాడికి పూలదండేయడం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే అదే రాక్షస రాజ్యము. కాబట్టి ఏమవుతోంది, అలాంటి ప్రవృత్తి పెరిగిపోయింది. వేదాన్ని నిరసించేవాళ్ళు, భగవంతుడిని ద్వేషించేవాళ్ళు, యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేసేవాళ్ళు పెరుగుతున్నారు. ఈశ్వరారాధన చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు నశించిపోతున్నారు. ఇది చేస్తే ఏమైంది అంటే తన అంతరించవలసిన కాలము తనకి దాపురించుచున్నది. పాపం బాగా జరిగితే తప్ప ఈశ్వరుడు సంహరించడు. ఒకరి సర్టిఫికెట్ని బేస్ చేసుకుని ఆయన ఎవరిని చంపడం. ఆయన చూస్తాడు, పాపము పండిపోతే ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే అప్పుడు తీసేస్తాడు. వెదకి వెదకి దైత్యవీరులు సాధుల ననప వారి బలములనిగిపోయే యశము సిరియు ధర్మమాయువు భద్రంబు ఆర్యహింస చేత అణుగు కాదే. నాకైతే అనిపిస్తుంది చిన్నపిల్లలు ఏ 3వ క్లాస్కో 4వ క్లాస్కో వచ్చినటువంటి మనవలు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో తాతగారు ఈ పద్యాన్ని రాసి వాడు పడుకునేటటువంటి బెడ్రూమ్లో పోతనగారి భాగవతంలో కొన్ని పద్యాలు పిల్లల బెడ్రూమ్లో అంటించాలి. అసలు అంటిస్తే వాడు వచ్చి రాని తెలుగుతోటి ఇది చదివి తాతయ్య గారండి ఈ పద్యానికి అర్థం ఏమిటండి అని ఏదో ఒక రోజున అడుగుతాడు. అడిగితే ఎంత గొప్ప పద్యమో చూడండి. వెదకి వెదకి దైత్యవీరులు సాధుల ననప వారి బలములడగిపోయి, భగవంతుణ్ణి నమ్ముకుని సద్బుద్ధితో ప్రవర్తించేటటువంటి మంచివాణ్ణి, గట్టిగా నోరెత్తని వాణ్ణి చేతకానితనంగా భావించి వాళ్ళని చంపితే ఎవరి బలం పోయింది? అవతలవాడి బలం పోలేదు, తన బలం నశించిపోయింది. కేవలం అదొకటే పోలేదు, ఏమేం పోతాయి దానివల్ల? యశము, కీర్తి నశించిపోతుంది, సిరియు ఐశ్వర్యం పోతుంది, ధర్మము తప్పిపోతుంది, ఆయువు అకాల మరణం వచ్చేస్తుంది ఈశ్వరుడి యొక్క ఆగ్రహం చేత, భద్రంబు క్షేమంగా ఉండే స్థితి పోతుంది,
ఆర్యహింస చేత అణగు కాదే. నీకవన్నీ ఉండాలంటే భగవంతుణ్ణి నమ్మిన వాళ్లతో మర్యాదగా ఉండడం నేర్చుకో. భగవంతుణ్ణి నమ్మిన వాడి పట్ల నువ్వు అమర్యాదతో ప్రవర్తిస్తే ఈశ్వరుడి ఆగ్రహానికి వెంటనే గురైపోతావు. ఇంకా 5 నిమిషాలు ఆలోచించాడు. తన పట్ల అపచారం చేసిన వాళ్ళని ఉపేక్షిస్తాడు. తనని నమ్మిన వారితో చాలా హాస్యంతో గౌరవం లేకుండా ప్రవర్తించాడు అనుకోండి, ఉత్తర క్షణం బుద్ధి చెప్పేస్తాడు ఈశ్వరుడు. అందుచేత ఆర్యహింస చేత అనగు కాదే, వారి జోలికి వెళ్ళరాదు. పోతన గారు తీర్పు చెప్పారు. అక్కడ మళ్ళీ ఒక్కసారి ఆ డయాస్ మీదకి వెళ్ళండి. నందవ్రజంలో కృష్ణ భగవానుడు పెరుగుతున్నారు. పోతన గారు అంటారు, ఆయన అసలు జన్మించవలసినటువంటి అవసరం లేనివాడు. వేదం అంటోంది అజాయమానో బహుధా విజాయతే. జన్మించవలసినటువంటి అవసరము లేనివాడు అనేకమైనటువంటి జన్మలను పొందుచున్నాడు. దేని కొరకు అంటే, ఒకటి భక్తుల పట్ల పొంగిపోయి పనిచేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనండి, ఎక్కడితో కాదు, భాగవతంలోంచే చెప్తాను. వృష్ణి సుతపుడు ఒక్కసారి తపస్సు చేశారు, 12,000 దివ్య సంవత్సరాలు. నిన్నను చెప్పాను. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయితే నీలాంటి కొడుకు కావాలి అని అడిగారు. ఎన్ని జన్మలు కొడుకుగా పుట్టాడు? 3 జన్మలు పెట్టాడు. ఆయనకు అవసరం ఏమిటి 3 జన్మలు పుట్టవలసిన అవసరం అంటే, ఈశ్వరుడు ఎంత లొంగిపోతాడో చూడండి. ఆ తపస్సుకి లొంగి 3 మాటలు వాళ్ళకి కొడుకుగా పుట్టాడు. అంటే 3 తరాలు వాళ్ళకెవరు? శ్రీమన్నారాయణుడే కొడుకు. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను స్మరిస్తూ నన్ను కొడుగ్గా భావన చేస్తూ మోక్షం పొందేయండి అన్నాడు. మీరు కూడా కృష్ణుణ్ణి ఓ కొడుగ్గానో ఓ బంధువుగానో భావన చేసి ఇంట్లో ఒక మూర్తి ఉంటే చాలు, అది మోక్షం ఇచ్చి తీరుతుంది. మీకు ఆ భావన ఉంటే ఆయన యందు. కాబట్టి ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ తపములనైన ఎలబి పండని పంట పల్లవీజనముల వాడ పండి, ఏ చదువులనైన ఇట్టిట్టిదన రాని అర్థము అవయవముల యందు అందముంది. ఏమి పద్యం అండి పోతాయి. పరబ్రహ్మం యొక్క కారుణ్యం అంటే ఏమిటో చెప్తున్నారు ఆయన. నేను ఇక్కడ పుట్టలేదే అని ఆయన అనలేదుట. ఆయన ఏమంటున్నారంటే పోతన గారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరం లేనివాడు జన్మని స్వీకరించినప్పుడు పశువుల్ని కాసేవాళ్ళ ఇంట్లో పుట్టాడు. సరికదా. ఏ కర్మయును లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే. ఆయనకి ఏ కర్మ లేదు, తాను చేసే పని అన్నది ఆయనకి ఏదీ లేదు, విహిత కర్మాచరణం. అటువంటి వాడికి జాతకర్మ చేస్తున్నారు. ఎంత విచిత్రం. ఆయనకి నామకరణం చేయడం, జాతకర్మ చేయడం, అన్నప్రాశన చేయడం, ఇవన్నీ ఆయనకి చేస్తున్నారు. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయన కన్నా ముందున్నవాడు ఎవడూ లేడు, ఆయన తర్వాత ఉండేవాడు లేడు. కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు తాగి ఎరగడు. అటువంటి వాడు ఇవాళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకుని యశోదాదేవి యొక్క చన్నుల నుంచి స్రవించినటువంటి పాలు తాగుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! పరబ్రహ్మం యొక్క అనుగ్రహం నిజంగా. ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో, ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా యశోదని మీరు చూడాలనుకుంటే వెంకటాచలంలో వెంకటరమణుడి సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా వండుతున్నారో లేదో వంటశాలలోకి చూస్తూ ఒకళ్ళమాతగా కూర్చున్నది. కాబట్టి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది. ఆయనకి హాని తెలియదు, వృద్ధి తెలియదు. ఆయన ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం, తరగడం, ఇలాంటివి ఆయనకేం ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా అమ్మ ఒళ్ళో పెరుగుతున్నాడు రోజు రోజుకి. ఎంత చిత్రమైనటువంటి విషయం. అందుకని ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలు కానటువంటి మూర్తి ఇవాళ ఏమీ చేత కానటువంటి గోపకాంతల ఇళ్లల్లో పెరిగి పెద్దవాడయ్యి ఆడుకుంటున్నాడు.
మహా అయితే భగవంతుడు ప్రత్యక్షం అయితే స్వామి నువ్వు ఇక్కడ వెలిసి ఉండు అంటే ఒక మూర్తిగా వెలసి ఉంటాడు, అంతేకాని వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఆడుకుంటూ ఈ ఊళ్ళో తిరుగుతూ ఉంటాను అనడగా. కానీ నందవ్రజంలో కనపడ్డ ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాడు నైవేద్యం పెట్టక్కర్లేదు, తానే అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం ఎంత అదృష్టం. పైగా ఏ చదువులనైనా ఇట్టిట్టిదనరా అని. ఎంత చదువుకున్నా బ్రహ్మం ఎలా ఉంటుంది చెప్పు అంటే చెప్పడం కుదరదు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సు వాక్కు ఇంకా మేము పరబ్రహ్మం గురించి చెప్పలేమని వెనక్కి ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మం ఉంది. అటువంటి పరబ్రహ్మం గురించి ఏ చదువు చెప్పలేదో అటువంటి పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఎంత చిత్రమయ్యా ఇది! పరమాత్మ యొక్క కారుణ్యము. ఈ పద్యం కేవలం వినడానికి కాదండి, ఈశ్వరానుగ్రహం. అంటే మీకు ఒక మాట చెప్తున్నాను, భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే, వెనకటికి ఒకానొక సాధు పురుషుడు ఏదో తనకి కావలసినటువంటి ద్రవ్యం కోసమని అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళాట. అక్బర్ పాదుషా దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. రాజావారు పిలుస్తారు, కూర్చోండి అన్నారు. విజిటర్స్ చైర్స్లో కూర్చున్నాడు. సాధు పురుషుడు కదా, అటు ఇటు తిరుగుతుంటే ఎవరు ఏమనరు. ఆయన చాలా మతసహనం కలిగినటువంటి వాడు, అందరినీ సమానంగా చూసినవాడు. ఆయన తిరుగుతూ అక్బర్ పాదుషా ఏం చేస్తున్నాడు అని అడిగారు. అడిగితే ఈ సామ్రాజ్యము ధనకనక వస్తువాహనములతో వర్ధిల్లాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అన్నారు సేవకులు. వెంటనే ఈ సాధు పురుషుడు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్బర్ పాదుషాకి తెలిసింది. వచ్చి వెళ్ళిపోయాడు ఈ మాట తెలియగానే కబురు చేశాడు. ఎందుకు వెళ్ళిపోయాడు కనుక్కురండి అన్నాడు. నేను సాధు పురుషుణ్ణి, నేను ఈశ్వరార్చన చేసేవాణ్ణి. నేను ద్రవ్యం కోసం అక్బర్ దగ్గరికి వెళ్ళాను. ఆ అక్బర్ కూడా ద్రవ్యం కోసం ఈశ్వరుణ్ణే ప్రార్థిస్తున్నాడు. అది నేను ప్రార్థించచ్చుగా, నేను ఎందుకు వెళ్ళినట్టు? అందుకని వెనక్కి వచ్చేసాను అన్నాడు. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహంలోంచే వస్తుంది. భగవంతుడు ఒక మాట అనుకున్నాడు. నేను తరచు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి ఒక లక్షణం ఉండేది. 1 కోటి రూపాయలు పట్టుకొచ్చి ఒకరు అక్కడ పెట్టి, అయ్యా ఈ 1 కోటి రూపాయలతో మీరు ఏదైనా ఇది కట్టండి అంటే, నేను అలా కట్టననేవాడు. నేను అలా కట్టను. కటిక పేదవాడు కూడా తనకి తోచినది 5 పైసలు ఈ హుండీలో వేయండి, వేస్తే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి గుడి కట్టి నేను అందులో అభిషేకం చేస్తాను, దర్శనం చేసుకోండి అనేవారు. ఎందుకనంటే ఆ గుడి ఎంతకాలం ఉంటుందో అంతకాలం, గుడి ఎంతకాలం ఉంటుంది, ఈ సనాతన సంప్రదాయం ఎంతకాలం ఉంటుందో అంతకాలమో గుడి ఉంటుంది. ఎంతకాలము గుడి ఉంటుందో అంతకాలము ఈ భక్తులందరికీ కూడా వరం ఇవ్వాలి. అది జగదాచార్యులంటే. ఇప్పుడు ఏమైంది, ఆ గుడిలో పావలా వంతు పడినా సరే ఆ గుడికి ఎవరైనా వెడితే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ జరిగిన ఆరాధనలో 6వ వంతు పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇక్కడ రామాయణం జరిగితే, ఇక్కడ భాగవతం జరిగితే ఇంత ఇరుక్కుని కూర్చుని విన్న భక్తుల యొక్క శ్రద్ధకి అయ్యప్ప స్వామి వారు పొంగిపోయి వీళ్ళందరికీ నేను ఒక శాశ్వత పుణ్య నిధిని ఇవ్వాలి. ఎలా ఇస్తాననుకున్నారు? 200 మంది 1200 రూపాయలు ఇవ్వండి, మీ పేరు మీద రాటేసి ఆచ్ఛాదన మంటపం కడతామన్నారు. ఇవాళకి నాకు మూర్తి గారు స్టేజ్ దగ్గరికి వస్తుంటే చెప్పారు, 200 దాటిపోతోందండి అంటున్నారు. అంటే ఈశ్వరుడు ఏం చేశాడు? మీ మనస్సుల్లో చొరబడి తనకి ఆచ్ఛాదన మంటపం ఒకటి ఇక్కడ కట్టించుకుంటున్నాడు. ఎందరో ఆయన భక్తులు రేపు ఆచ్ఛాదన మంటపంలో కూర్చుంటారు. వృద్ధులు కూర్చునే కుర్చీలు తెప్పించుకుంటున్నాడు. పేరు ఉంటుందా? ఎవ్వరి పేరు ఉండదు. కానీ ఎవరెవరి పేర్లు ఇక్కడ పెట్టుకోవాలో ఆయనకి తెలుసు. కానీ 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను అనుకోండి, అప్పుడు నా పేరు గుర్తుండదా, అప్పుడు నాకు ఆ పుణ్యం లేనట్ట అని మీరు అనుకోకండి. అలా ఎవరు ఇవ్వలేకపోయారో నేనంటున్నాను, నిజంగా 1200 రూపాయలు ఇవ్వలేకపోయిన వాడెవడో వాడే అయ్యప్ప స్వామికి బాగా దగ్గరైన వాడు. ఎందుకో తెలుసా అండి? స్వామి 1200 రూపాయలు ఇవ్వలేకపోయాను, ఈ మాట ఎప్పుడైనా నా స్థితి 12 లక్షలైనా సరే ఇవ్వగలిగే స్థితిని నాకు ఇయ్యని వాడు ఆర్తితో ప్రతిక్షణం అడుగుతాడు. కాబట్టి వాండే దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ. నేను అంటున్నాను, ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు 2 మెట్లు పైకి ఎక్కి ఉన్నారు. మీరేం బెంగ పెట్టుకోకండి, నేను సత్యం చెప్తున్నాను. అంటే ఇచ్చిన వాళ్ళని నువ్వు చిన్నబుచ్చావా? నేను చిన్నబుచ్చలేదు. వాళ్ళు ఇంకా మెట్లెక్కుతూ ఇంకా పైకొచ్చి ఇంకా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఇంకా దగ్గర అవుతారు స్వామికి. కాబట్టి అందరినీ తన హక్కున స్వామి చేర్చుకుంటున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం కాకపోతే ఏమనుకోవాలండి?
అరే వచ్చేసారన్న నవరాత్రులకి కిందటి ఏడాది పిల్లలు బాధపడ్డారు. పైన మేఘం చూస్తే బెంగెట్టుకునేవారు. ఈ ఏడాది అలా అవ్వకూడదు. ఆచ్ఛాదన మంటపం రావాలనుకున్నాడు స్వామి. అమ్మవారికి కావలసిన ఏర్పాట్లనే అయ్యవారు చేసేసుకుంటున్నాడు ముందు. ఎంత చిత్రం చూడండి. ఇది పరమాత్మ యొక్క ఏకత్వం అంటే. సరే, అందుచేత నేను ఎందుకు ఈ విషయం మీకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది అంటే, ఆ భగవంతుని యొక్క స్వరూపము అయిన కారుణ్యము చూడండి. ఇటువంటి వాడై యశోద ఒళ్ళో పడుకోవడం ఏమిటి, యశోద పాలు తాగడం ఏమిటి, సమస్త బ్రహ్మాండములు నిర్వహించగలిగిన వాడి ఆచ్ఛాదన మంటపానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా? ఏమీ చేతకాని వాళ్ళే అడిగి బుచ్చుకుని పొంగిపోతాడు. ఏమండి మీరు వస్తారా అండి, పేరు రాసుకుని ప్రసాదం పెడతామండి అని అడుగుతాడు గోపాలకృష్ణ గారి రూపంలో. ఎంతమంది వస్తే అంతమందికి నా ప్రసాదం పెట్టి ధన్యుల్ని చేసేయాలని ఆయన సంకల్పం చేసి గోపాలకృష్ణ గారి మనసులోంచి మీకు చెప్పిస్తాడు. చెప్పించి ఒక్క శివరాత్రి వీళ్ళతో ఇలా చేయించాలి. ఆడవాళ్ళందరితో అద్భుతంగా కుంకం వేయించాలి. వాళ్ళకి పసుపు తాళ్ళు ఇచ్చి జన్మ జన్మాంతరముల యుద్ధ తరగని 5వ తరం ఇవ్వాలి. మగవాళ్ళందరితో విభూతి కస్తూరి జలం పోయించి తరగని ఐశ్వర్యం, తరగనటువంటి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి. 2 ఏకకాలమునందు వాళ్ళు అనుభవించగలగాలి అని అక్కడ వస్తుంది ముందు ఆలోచన. అది ప్రసరణం అవుతుంది, ఒక వాక్కు ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? ఆయన చేతకాక చేయించుకుంటున్నాడా, అనుగ్రహించడానికి చేయించుకుంటున్నాడా? ఇదే అనుగ్రహం అంటే. అందుకే యశోద కడుపున పుట్టి ఇది అంతులేని అనుగ్రహం. యశోద ఒళ్ళో పడుకుని యశోద పాలు తాగాడు. తాగినందుకు ఏం చేశాడు? అంత వెంకటాచలంలో తెల్లవారు లేస్తే మనం అందరం వెళ్ళి ఒక్క 5 నిమిషాల స్వామిని ఇలా చూస్తే బాగుండండి అనుకుంటాం. అలాంటి వెంకటేశ్వర స్వామి వారిని వకుళమాత అక్కడ కూర్చుని, ఒరే వెంకన్న ఇల్లరా అంటే కంకణాలు కణకణలాడుతూ ఇన్ని ఆభరణాలతోటి గబగబా వెళ్ళి, ఏమ్మా పిలిచావా అంటే పిలిచాను, కాసేపు ఇలా కూర్చొని నీతో మాట్లాడాలి అంటే కూర్చుని, ఏరా ఏమిటా టెక్కు? ఆ కాకినాడ నుంచి కోటేశ్వరరావు పాపం 2 మాటలు వచ్చాడు. ఇప్పటికి ఏదో భాగవతం చెప్పుకుంటానంటున్నాడు. వాడితో చెప్పించు. అమ్మ అలాగే చెప్పిస్తానమ్మా, ఈ ఏడాది వాడితో నేను భాగవతం చెప్పిస్తాను అంటే తప్పకుండా ఒరే మర్చిపోకు సుమా అంటే, లేదమ్మా నీకు తప్పకుండా ఈ మాఘమాసంలో చెప్పించేస్తాను కదా వాడితో నేను. ఎంత అధికారం అంటే, మనందరినీ శాసించేవాడు ఏమైపోయాడు? ఇలా వెళ్ళి ఒకళ్ళ మాట దగ్గర అలాగేనమ్మా నేను చేసేస్తానమ్మా, తప్పకుండా చేసేస్తానమ్మా అంటున్నాడు. ఇంత ఏకాంత సేవ అవుతుంటే లక్ష్మి వచ్చి కాస్త కాళ్ళు పట్టేళ్ళు అంటే లక్ష్మీదేవి కాళ్ళు పట్టవలసిందే. స్వామి అసలే ఏకాంతం అరగంట రా రా అంటే వస్తున్నాను, అత్తయ్య గారి కాళ్ళు పడుతున్నాను అనవలసిందే. అది వకుళమాత యొక్క గొప్పతనం అంటే. ఎందుకు ఇంత కృతజ్ఞత, ఎందుకు ఇంత కట్టుబడిపోయాడు స్వామి అంటే, అమ్మా నీ చన్నుల పాలు తాగానమ్మా కృష్ణుడిగా, ఈ జన్మలో కూడా అంతే ఇలాగే నించుంటాను. దేనికి లొంగాడు? ఎప్పుడో పృష్ణిగా ఉండగా చేసిన తపస్సుకి. వీడు నా కొడుకు, నేను తల్లిని, నా కొడుక్కి పంచ కట్టద్దు, పండగ వచ్చింది, పిల్లలందరికీ తలంటి పోశాను, ఆయనకేమో తలస్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాను, మా అబ్బాయికి కూడా తలస్నానం చేయించాలి, ఇవాళ మా అబ్బాయికేమో చక్కగా ఇంకో పట్టు పంచ కట్టాలి, ఆయనకేమో కిరీటం పెట్టాలి, ఆయన మెడలో తులసి వెయ్యాలి, అన్నీ వేసి కాసిన అటుకులు బెల్లం తీసుకొచ్చి అక్కడ పెడితే తింటాడు, తిని అమ్మ పండగమ్మ అని సంతోషపడిపోతాడు అని మీరు ఇంట్లో కృష్ణమూర్తిని పెట్టుకుని ఆయనతో మానసికంగా ఒక అనుబంధం పెట్టుకుని మీరందరూ స్నానం చేసినప్పుడు ఆయనకి కూడా స్నానం చేసినట్టు తడిగుడ్డ అట్టుకొచ్చి తుడిచేసి ఆయనకు పట్టుపంచ కట్టేసి, భలే ఉన్నావు కృష్ణయ్య అని ఇలా బొగ్గలు ముద్దెట్టుకుని వెళ్ళిపోయారనుకోండి, అంతే అందిపోతుంది. ఎప్పుడో ఒకళ్ళు మాట అవుతారు మీరు, ఖచ్చితం, నాకు అనుమానం లేదు. కాబట్టి ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే. దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు పోతన గారు. లేకపోతే భాగవతం ఎందుకు మనసుకు ఆలంబనం అవుతుంది? వినండి 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 అంటారండి అందులో దశమస్కందాన్ని. అది కారణం. అందుకే కడుపుతో ఉన్న వాళ్ళని కూడా భాగవతం దశమస్కంధం వినండి, దశమస్కంధం వినండి, కృష్ణుడు లాంటి కొడుకు పుడతాడంటారు. సరే, అందుచేత ఆ మహానుభావుడు అక్కడ నందవ్రజంలో అమ్మతో ఆడుకుంటూ చంటి పిల్లవాడిగా ఒళ్ళో పడుకుని ముద్దులు మూట కడుతూ పెరిగిపోతున్నాడు. రోజు రోజుకి పొంగిపోతున్నారు. ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. ఆవిడికి ఒక పెద్ద బిరుదు ఇచ్చారు పోతన గారు, బాలఘాతకి. ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు, తొందరగా పసిగడుతుంది. ఎంత శిశువుని తీసుకెళ్ళి మీరు ఎక్కడ దాచేయండి, ఎక్కడున్నాడో పసిపిల్లాడు పసిగడుతుంది. ఆవిడ రూపం మార్చుకుంటుంది. మార్చుకొని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది.
చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి? విషం ఇస్తుంది, పాలలా ఇస్తుంది. ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతాను. పూతనాశం అంటే క్వశ్చన్లు అడుగుతామని అసాధ్యం కొలానుకోకండి. అంటే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు తత్వ పరిశీలనలో ఈ ప్రశ్నలను అనుసంధానం చేస్తాను. అందుకని పాలిచ్చినట్టు ఇస్తుంది, విషం ఇస్తుంది. పాలనుకుంటారు, విషం, కాబట్టి మరణిస్తారు. ఇది ఆవిడకున్న శక్తి. పోనీ చంపేదానిలా కనపడదు, పించేదానిలా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది. ఎంత అందంగా వచ్చిందంటే పోతన గారు అన్నారు, సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జింహల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయిక నియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు. ఎంత గొప్ప పోతన గారికి పరవశం అసలు. ఇంకా ఆయన అన్నారు, సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జింహల్ రాక మోహించి తత్పరలై చూడ. చక్కటి మేలి ముసుగొకటి వేసుకుంది, కామరూపి, మంచి పట్టుబట్ట కట్టుకుంది, ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది. ఎంత గొప్ప మల్లెపూలు పెట్టుకుందంటేట కొప్పులో తుమ్మెదులు వెనకాల వస్తున్నాయిట. ఆ సువాసనకి అందులో ఉన్న మధువు కోసం అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతుంటే వెళ్ళిపోతుంటే, చిన్ని చిన్ని పల్లెటూళ్ళల్లో మీరు అలా దిగి నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళందరూ చాలా వింతగా చూస్తారు. ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారని. వీళ్ళు ఏంటంటే ఎవరి కోసం వచ్చారనుకోవట్లేదుట. వీళ్ళు అనుకుంటున్నారట, ఓహో లక్ష్మీదేవి వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి, అమ్మ బాబోయ్ ఎంత అందంగా ఉంది అనుకుంటున్నారట. తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టింది. లోపలికి ఊయల దగ్గరికి వెళ్ళింది. తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. నివురుగప్పిన నిప్పు ఎలా ఉంటుందో, ముట్టుకుంటే కాలుస్తుంది ఆ నిప్పు, అలా ఏమీ చేత కానటువంటి పసిపిల్లాళ్ళ ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది. అంటే చెప్పేశారు పోతన గారు. అదేంటి? పూతన మరణించి తీరుతుంది. అది ఆ రచనా వైశిష్ట్యం కొంతమందికే ఉంటుంది. అది అలాంటి మాటలు అందరూ వెయ్యలేరు. అది మహానుభావులైనటువంటి వారికి మాత్రమే పడతాయి. నాకు జ్ఞాపకంలో మహాభారతంలో తిక్కనామాచ్యుల వారు అంటారు ఒక చోట, సింగంబున్న గుహంబులోనికించొచ్చు మతంగంబువులే అంటారు. కీచకుడు నర్తనశాలలోకి వెడుతుంటే భీముడు అంతకు ముందే వెళ్ళి అక్కడ ఉంటాడు. సింగంబున్న గుహాంతరంబునకుంచొచ్చు మతంగంబువులే, సింహమున్న గుహ అని తెలియక ఏనుగు లోపల దూరినట్టు దూరాడు అంటే ఏమవుతాడు? చచ్చి ఊరుకుంటాడు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అలా బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్, నివురు గప్పిన నిప్పు, ఇంకా దుర్జనవధ ప్రారంభం చేసే డింబకుడు, పసిపిల్లవాడు పడుకునున్నాడు. ఆ పర్యంకము దగ్గరికి చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుడి దగ్గరికి చేరింది. ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన ఆ సౌందర్యాన్ని చూసింది. ఆ పిల్లాన్ని చూసి ఒక మాట అంది, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను, కానీ నా రూపాన్ని మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను. ఈవిడ వస్తూ ఉంటే ఈయనకి తెలియదండి, చరాచర ప్రపంచము యొక్క ఆంతరమునందంతటా నిండిపోయినవాడు, బాహ్యమునందు నిండిపోయినవాడు. ఈవిడెందుకు వస్తుందో ఆయనకి తెలుసు. ఆయనేం చేశాడు? ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునం పాలిండ్లన్ విసమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేలక దల్పరాణి కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేత కానటువంటి పిల్లవాడిలా ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు, చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడిలా గుర్పెట్టుచన్ లో నవ్వుచన్, లోపల వచ్చేసావా ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ
ఏం అదృష్టమో, రామావతారంలోనూ ఆడదే తాటక, కృష్ణావతారంలోనూ ఆడదే పూతన. నాకెప్పుడూ ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వు నవ్వుకుని గుర్రెపెట్టుతన్ ఓ దొంగ గుర్రోటి మొదలు పెట్టాడు. పిల్లల గుర్రు చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు గుర్రు పెడితే చికాకు వస్తుంది. ఏమిటంటే బాబా గుర్రు అంటారు. పిల్లలు గుర్రు పెట్టారనుకోండి ఇంటిల్లిపాది వచ్చి చూస్తారు, వాడు చూడండి ఎలా గుర్రు పెడుతున్నాడో అని. అందుకని ఆయన చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర. ఎంత రాక్షసైనా అందానికి వశపడిపోయింది. వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది, నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీ అందం తీసేయడానికి వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా? ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. అందుకే నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట. అమ్మ పోలికి వచ్చింది ఆయనకి. అందుకని నలినదలాక్ష ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా, ఎంత అందంగా ఉన్నావురా. ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది? నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ నా చెలువ మెరుగవచ్చును. నా అందం ఏమిటో అప్పుడు చదువు కానీ నీ చెలువము సఫలమగును, నీ అందానికి సార్థకత వస్తుంది. దా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతారు. ఓ లోపల పని చేసుకుంటున్నారు రోహిణి యశోదాదేవిని. వాళ్ళు చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు, అలా ఇవ్వకు, మా పిల్లవాడు అన్య స్త్రీల యొక్క క్షీరమును స్వీకరించాడు, ఆగు ఆగంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు అనుకుంది.